ఒకవేళ ఇది మన 21 డేస్ హార్ట్ ఛాలెంజ్ లో డే 5. ఈ రోజు మన వర్కౌట్ షోల్డర్ ట్రైసిప్ మా ఫస్ట్ అయితే ట్రైసిప్ వర్కౌట్ చేద్దాం. మీ దగ్గర ఒక బార్బెల్ రాడ్ ఉంటే దాన్ని తీసుకొని నేను చేసినట్టు చేయండి. పర్లేదు బార్బెల్ రాడ్ లేకపోయినా సరే మనం డంబెల్ తో కూడా ఈ వేరియేషన్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది థర్డ్ వేరియేషన్, దీని పేరే సింగిల్ డంబెల్ కిక్ బ్యాక్. ఫ్రీ ఫైర్ లో కిక్ అవుట్ ఎలా కొట్టాలో మీకు తెలుసు కదా, సేమ్ దానిలాగా ఇది కూడా సింగిల్ డంబెల్ పట్టుకుని బ్యాక్ అయితే కిక్ కొట్టాలి. తర్వాత ఎక్విప్మెంట్ లేకుండా ట్రైసిప్ మావా ఈ వేరియేషన్ అయితే తప్పకుండా ట్రై చేయండి. దీంతో మన ట్రైసిప్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడైతే షోల్డర్ వర్క్. ఇది మన షోల్డర్ వర్కౌట్ లో ఫస్ట్ వేరియేషన్, దీని పేరే లాటరల్ రైజెస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు మాత్రం తక్కువ వెయిట్ తో ట్రై చేయండి. ఇది సెకండ్ వేరియేషన్, డంబెల్ ఫ్రంట్ రో. దీన్ని సింగిల్ గా ఒక్కొక్క హ్యాండ్ తో ఫ్రంట్ కి అయితే రేస్ చేయండి. ఇంకా ఇది థర్డ్ వేరియేషన్, ఓవర్ హెడ్ డంబెల్ ప్రెస్. షోల్డర్ వర్కౌట్ లో ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్ వేరియేషన్. ఇది చేసేటప్పుడు బ్యాక్ సపోర్ట్ తీసుకొని చేస్తే బాగుంటుంది. ఇది ఫోర్త్ వేరియేషన్, ఓవర్ హెడ్ బార్బెల్ ప్రెస్. డంబెల్ తో చేస్తే ఓవర్ హెడ్ డంబెల్ ప్రెస్, అదే బార్బెల్ రాడ్ తో చేస్తే ఓవర్ హెడ్ బార్బెల్ ప్రెస్. మనం ఏ వేరియేషన్ చేసినా వేరియేషన్ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకో. దీంతో మనం వర్కౌట్ అయితే ఫినిష్ అయిపోయింది. చాలా మంది మనకు కామెంట్ చేసి అడుగుతున్నారు, అన్న రోజుకు ఒక్క మజిల్ ట్రైన్ చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది, లేదా తక్కువ వేరియేషన్ తో 3 మజిల్స్ ని ట్రైన్ చేస్తే బాడీ బిల్డ్ అవుతుందా? గుర్తుపెట్టుకో, ఒకే మజిల్ ఎక్కువ సార్ ట్రైన్ చేస్తే అది రికవరీ అవడానికి కూడా చాలా టైం పడుతుంది. అందుకని వర్కౌట్ ప్లాన్ లో రోజుకి 2 మజిల్స్ ని సెలెక్ట్ చేసుకో. ఒక మజిల్ ని 3 లేదా 4 వేరియేషన్ తో అయితే ముగించాలి. దాని వల్ల మన బాడీ రికవరీ అవుతుంది మరియు మజిల్ కూడా బిల్డ్. నేను చెప్పింది మీకు అర్థమైతే ఓకే అని కామెంట్ చేయండి. అర్థమైంది కదా?